అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలకు కోదాం పాన్రి వాల్ఫుల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం చూసేది చూడంగానే దసరా పండుగ వచ్చింది ఏడాది అయిపోయింది అప్పుడే ఇక దేశవ్యాప్తంగా ఇక దసరా పండుగ అంటే నవరాత్రులు ఇక బొడ్డెమ్మ పండుగ ఇక ఇవి మూడు కలిసి వస్తాయి ఉల్లా ఇక మరి దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు అయితే మస్తుగా అవుతున్నాయి ఇక భక్తులందరూ కూడా ఏ గుళ్ళ చూసినా కిటకిటలాడుతున్నారనే చెప్పాలా అమ్మ తల్లి మళ్ళొచ్చే ఏడుదాకా నువ్వే చల్లగా చూడాలా అని చెప్పి ఇక దండాలు పెట్టుకుంటా శరన్నవరాత్రులు జోరుగా ఎత్తున్నారులా ఇక మరి ఏడేడా ఎట్టెట్లయితుందో అరుచుకొని వద్దామా పోదాం పాన్రి దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సవాలు కన్నుల పండుగ లెక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నాయుల్లా చెడు మీన మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ ఏడుకలు ఢిల్లీ కోల్కతా అయోధ్య వారణాసి హైదరాబాద్ లా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటున్నారు దుర్గా పూజ వేడుకలకు కోల్కతా మస్తుగా ప్రసిద్ధి అన్నట్టు ఇక ప్రతి ఏడు కూడా శరన్నవరాత్రులకు అమ్మవారు ఇక స్వయంగా ఇలకు దిగొస్తుందని చెప్పి అక్కడ జనాల విశ్వాసము ఇక గందుకే పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డ లెక్క అపురూపంగా భావిస్తారు సిలిగిరి జల్ఫైగురి భీర్బూర్ బంకురా అసంటి ప్రసిద్ధ ప్రదేశాలల్లా ఆచారాలు ప్రదర్శనలు సాంప్రదాయక వంటకాలు ఆకట్టుకుంటాయి దేశవ్యాప్తంగా కోల్కతాల దసరా ఏడుకలే మస్తు ఫేమస్ అన్నట్టు అది చూసిర్రు కదా ఇక దేశంలో ఆడ చూసినా కూడా అమ్మవారిని మొక్కుకుంటా ఇంటికొచ్చిన ఆడబిడ్డ లెక్క పూజించుకుంటా ఇక వేడుకలైతే మస్తుగా చేస్తున్నారులా ఇక చూసేది చూడంగానే సంవత్సరం అయిపోయి శరన్నవరాత్రులు మళ్ళొచ్చే ఇక 4 రోజులు కూడా ఒడిచిపాయే ఇక మరి వేడుకలైతే మంచిగానే జరుగుతున్నాయి అమ్మ తల్లి మళ్ళొచ్చే ఏడుదాకా ఇట్లే మంచిగా చూడని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు జనాలు కూడా ఒకటి కాదు రెండు కాదు రోజుకు కొన్ని లెక్కలల్లా సైబర్ మోసాల ముచ్చట ఎంత వినబడుతున్నదుల్లా ఎక్కడ చూసినా ఇదే కథ ఇక ఫోన్లు చేసుడు బెదిరించుడు పైసలు తీసుకునుడు మా కాడ అవ్వున్నాయి మీ కాడ ఇవ్వున్నాయి గిట్లా చెప్పుకుంటా భయపెట్టుడే పని అయిపోయింది వీళ్ళకి ఇంకొక పని రాదు కదా మరి ఉత్తగా పైసలు రావాలంటే ఏం చేయాలా కట్టెపడకుండా ఇక మరి పెయిన్ ఒయ్యద్దాయే పైసలేమో లచ్చలలా కాని రావాలి నాయే అట్లయితే ఏంది బ్లాక్ మెయిల్ చేయాలా ఇక ఈ సైబర్ మోసగాళ్ళు ఇక ఈ పనిని ఎంచుకొని హలో యువర్ అండర్ అరెస్టు మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాం మీ ఖాతాలా గిన్ని పైసలు ఉన్నాయి గవన్నీ సీజ్ అయినాయి మీరు మా ఆధీనంలో ఉన్నారు మేము చెప్పినట్టే చెయ్యాలా మీరు ఏ తప్పు చేయలేరు అని నిరుపరాధ అయినాకనే మిమ్మల్ని నిడిసబెడతాము అని గిట్లా భయపెట్టి ఒక అయిన కాడ పైసలు మస్తుగా గుంజినరటనుల్లా నువ్వదిగానే చెప్తున్నా కావాలంటే మీరే చూడుండ్రి సైబర్ మోసాలు మామూలుగా లేవు ఇలా రేపట్ల మనిషి ఎక్కడున్నా సరే ఇక మరి ఫోన్లనే బెదిరించుకుంటా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారులా యువర్ అండర్ అరెస్ట్ అనగానే ఒక పెద్దయనకు మస్తుగా చెమటలు పుట్టినాయట గదేంది నేను నా ఇంట్లోనే ఉన్నా వీళ్ళేమో అరెస్ట్ అంటున్నారు అని కన్ఫ్యూజన్ లో పడిపోయిందట పాపము సార్ మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యిండ్రు మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకునేదాకా మా కస్టడీలోనే ఉంటారు అని క్లారిటీ ఇచ్చిండట అగో ఇంతకు నేనేం పాపం చేసినా ఏంటిది అని అడగంగానే మీ పేరు మీద ముంబైలో ఖాతా ఉన్నది గండ్ల నుంచి ఫండ్స్ మిస్ అయినాయి అని చెప్పి చెప్పుకొచ్చిండటనుల్లా మినీ లాండరింగ్ జరిగింది గందుకే ఈడీఐటీ గిందెల ఇన్వాల్వ్ అయినాయి మీరు తప్పించుకునుడు మస్తు కష్టమని బెదిరించిండ్రట ఇంకేమున్నది కంగు తిన్నగా పెద్ద ఆయన అసలు నాకు ఫోన్ బ్యాంక్ అకౌంటే లేనప్పుడు గిదెట్లా సాధ్యమని ప్రశ్నించిండట లేలే మీ ఆధార్ కార్డుతోనే ఓపెన్ అయింది అని మస్కా కొట్టిండ్రటనుల్లా అటెనక షిక్కి ఏమైందంటారా ఇంకా బ్యాంక్ ఆఫీసర్ అని ఒకడు ముంబై పోలీస్ అని ఇంకొకడు ఈడీ ఐటీ సిబిఐ అని చెప్పి నోటీసులు అని చెప్పి నకిలీ నోటీసులు పంపి ఇంకొకరితోటి వార్నింగ్ ఇప్పించిండ్రట ఈ ప్రాసెస్లా ఓ రిటైర్డ్ ఎంప్లాయీని నానా తిప్పలు పెట్టి 10.30 కోట్లు కాజేసిండ్రటనుల్లా ఇక మరి 18 రోజులు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి నరకం చూపించి 11 ఇడతలల్లా కోట్ల రూపాయల పైసలు కొట్టేసిండ్రట డిఫరెంట్ అకౌంట్లను స్ప్లిట్ చేసిండ్రట ఇక దీని మీద సైబర్ క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది చూడుండ్రి
వామ్మో ఇక మరి తెలకపోతే ఉత్తదే ఉన్నట్టుంది కదా కథ ఇయ్యాల రేపట్ల ఎంత పెద్ద కథ నడిపించి పైసలు ఎట్లా కొల్లగొట్టుకున్నారో చూసిరు కదా గందుకే భద్రంగా ఉండాలా ఎవరన్నా గిట్లా ఫోన్ చేస్తే ముందుగాల పోయి కంప్లైంట్ ఇయ్యాలా ఐతారము చికెను మటను లేకపోతే ముద్ద దిగుతుంది ఆనుల్లా దిగది పొద్దుగల్లా అయితే చాలు చికెన్ షాప్ కాడికి మటన్ షాప్ కాడికి పోవాలా మరి చికెన్ మటన్ ఇంటికి తీసుకొచ్చింది ఒకెత్తు అయితే అందులోకి మసాలాలు కలిపేది ఇంకొకెత్తు ఇక మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కూరనే ఉత్తగా అనిపిస్తుంది కదా ఇక మరి కొందరు ఏం చేస్తుండ్రు ఇక ఎవరు దంచాలా ఎవరు మిక్సీలు పట్టాలా ఎవరు పొట్టు తీయాలా ఎవరు ఇదంతా చెయ్యాలా ఇక దీనికంట నయము బయట రెడీమేడ్ బాగానే దొరుకుతుంది హగ్గు కూడా వస్తుంది గదిని వంకచ్చుకుంటే అయిపోతుంది అని అందరికి ఇట్లనే చేస్తున్నారు ఇక మీకోసమే పట్టుకొచ్చిన గీ ఆర్త ఇక మరి నీసు తినేటోళ్ళకైతే ముఖ్యంగా చెప్తున్నానులా అల్లం వెల్లి పేస్ట్లో కూడా కల్తీ కలుపుతున్నదట లేనిపోని రసాయనాలు కలుపుతున్నారట ఇక కావాలంటే మీరే చూడుండ్రి మీ కళ్ళతోటి ఇక గట్లనన్నా ఆపుతారో మరి లేకపోతే ఇదే కమ్మగత్తుందని తింటారో కానీ ఇక చూడుండ్రి అల్లం వెల్లి పేస్ట్ కూడా కల్తీ ఆగో రామంతపూర్ల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం మీద మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసోళ్ళు ఇక మొత్తానికైతే పోయి అక్కడ ఆర్చుకునేటాళ్లకు ఉన్నదంతా బయటపడ్డదుల్లా నాంపల్లికి చెందిన మహమ్మద్ అఫ్తారు కల్తీ నకిలీ అల్లం వెల్లుల్లి తయారీ చేస్తున్నాడని చెప్పి ఇంకా మొత్తానికైతే సమాచారం అందుడితోటి ఇక ఆడికి పోయి పోలీసోళ్ళు దాడి చేసి ఇక ఆయనని అరెస్ట్ చేసి అల్లం వెల్లుల్లి కలిపే రసాయనాలు టైటానియం పొడి 200 గ్రాములని సిట్రిక్ యాసిడ్ 300 కిలోలని తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1200 కిలోలను స్వాధీనం చేసుకున్నారు ఇక పోలీసులు గీ ముచ్చట మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూడుండ్రి ఎట్లున్నదో అక్కడ చూస్తేనే పానమంత ఎటో అవుతున్నది కదా వామ్మో గిన్నిగానని రసాయనాలు కలుపుకుంటా తక్కువ ధరకు మంచిగుంటది క్వాలిటీ అది ఇది అని చెప్పి అమ్ముతారు కదా మనకు ఇక చూడుండ్రి గింతగానం కల్తీ తయారైనాక ఎట్లనుల్లా ఇక బయట కొనకుండ్రుల్లో ఇక జర్రంత కట్టమైనా సరే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి దంచుకొని కూరలు వేసుకోవాలి గాని ఇక చూడుండ్రి గిసుంటి కొంటే మనం ఉంటామా ఇప్పటికే లేనిపోని రోగాలతోటి తాండ్లాడబడుతుంది ఇక అండ్లోటి గిట్లా కల్తీ రసాయనాలు వేసుకుంటే ఆగమగం చేస్తున్నారంటే ఎట్లా జర పైలంగుండుండ్రి నీ కూరలు వండుకునేటోళ్ళే భద్రం మరి అబ్బా వీకెండ్ వచ్చింది శనివారం ఆదివారం ఉత్తదే ఇక సెలవులే ఉన్నాయి ఏం చేద్దాం ఎటన్నా పోదాం ఎటన్నా తిరుగుదాం కాదు మనకేమన్నా బండ్లు లేవా పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేదా కొట్టించుకుందాం పోటీలు పెట్టుకుందాం రేసింగులు పెట్టుకుందాం మస్తుగా ఈ స్పీడ్ తోటి పోదాం అనుకొని మగ పోరలు కొందరు గిట్లనే పోతున్నారు మరి వీళ్ళు పోంగా వీళ్ళు మంచిగానే పోతారు అలా ఈ స్పీడ్ తోటి బండి మొత్తము ఇక మరి రోడ్డుకు దాకించుకుంటా ఓంగ ఓలకన్నా చిన్నగా గీర దాకితే టక్కర్ కాదా చెప్పుండ్రి వీళ్ళ సోకులు వీళ్ళకు ఉంటాయి కానీ మరి మిగతాల పని ఏం కావాలి వీళ్ళ సోకు సైకిల్ దొక్క ఇక ఇసుంటోళ్ళనే పోలీసోళ్ళు ఎవరైతే రేసింగులు చేస్తున్నారో గాలని పట్టుకున్నారు ఇక మరి తాతలకు ఇట్లయితేనే నడుతుంది మరి లేకపోతే ఏడ నడుతుంది చెప్పుండ్రి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు ఈ స్పీడ్ పోకుండా స్టంట్ల మీద స్టంట్లు చేసుకుంటా పోతే ఇక వీళ్ళకి కాదు పక్క పొట్ట వేటోళ్ళ కన్నా తక్లీఫ్ ఉంటుందా లేదా గందుకే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఏడనా ఇక చూడుండ్రి మీరే ఇక బండోటి చేతులుండి అండ్లింత పెట్రోల్ ఉంటే చాలు ఇక చూడుండ్రి రయ్యా బుయ్యా రేసింగులు పెట్టుకొని ఎట్లా ఉరుకుతారు పట్నంలా అని కాదు పట్నం కాదు మళ్ళా ఇక చూడుండ్రి ఓలను పట్టించుకోరు అరే దెబ్బలు దాకుతాయి గింతగానం పోతే మన మూల కన్నా గుద్దిన అపాయం అని కూడా ఆలోచించరు ఇక మరి గసుంటోళ్ళనే బైక్ రేసింగ్ అయితే ఓలోలు చేస్తున్నారో ఇక గాళ్ళ మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొరడా జులిపిస్తున్నారనే చెప్పాలా ఇక వీకెండ్ కదా ఇంకా దాంతో హైదరాబాద్ శివర్ల బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది ఇక ఈ ముచ్చట మీద ఆరంగర్ చౌరస్తా నుంచి వెళ్ళి అత్తాపూర్ దిక్కు స్టంట్లు చేసుకుంటా ఇక ఇష్టం వచ్చినట్టు ప్రమాదకరంగా బండ్లు నడుపుతున్న 6 రేసింగ్ బండ్లను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇక రోడ్డు మీద పోయే ప్రయాణికులకు ఇబ్బంది కలిగేటట్టు ఎత్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే గట్టిగానే చెప్పుకొచ్చిండ్రు ఇంకా గిట్లా రేసింగులు చేసుకుంటే స్టంట్లు చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చూడుండ్రి మరి లేకపోతే
ఏందుల్లా ఆ బండి పట్టుకొని బండి మొత్తం రోడ్డు కానిచ్చుకుంటారు అయ్యాం బుయ్యాం పోతే ఓలకన్నా చిన్నగా దాకుతే ఎంత కథ అవుతుంది చెప్పుండ్రి పానాలంటే ఆటలెక్కునే మగ పొరగాళ్ళ కొందరికి ఇక మరి లేకపోతే ఏంది అయితార మత్తే చాలు బండ్లు వేసుకొని ఓ స్టంట్ల మీద స్టంట్లు నేను ముంగల పోతానా నువ్వు ముంగల పోతానా ఇక మరి గదేదో ఉరుకుతా అయిపోతుంది కదా ఎక్కడన్నా ఖాళీ స్థలంలో అట్లనే ఇంత పానం నిమ్మలం అవుతుంది గిదేందుల్లా బండ్ల పెట్రోల్ కొట్టిపించుకొని ఇష్టం వచ్చినట్టు బండ్ల మీద స్పీడ్ పోతే ఏందన్నట్టు మంచిగానే చేసిండ్రు పోలీసు వాళ్ళు గీ ముచ్చట అయితే ఏం కొనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు నాగులో నాగన్న ధరలిట్లా వెరగబట్టే నాగులో నాగన్న ఇక మరి దసరా పండుగనేమో ముంగటుండే పండుగ మీద పండుగ వచ్చే చూస్తేనే మొదలు పిరమైపాయి ఎట్లా కొనుడు ఏం చేసుడు అని బకప్యాదోనికైతే ఇక కడుపుకు షీలు పడ్డంత పని అయిందిల్లా ఇక ఏ వంటకం చేసినా ఏం చేసినా టమాటా అయితే కంపల్సరీ టమాటా లేకపోతే ఏ కూర సాయి కూడా రాదు అంత ఎట్నో అనిపిస్తుంది ఒక్కటన్నా ఉండాలా ఇంత సైజుకు ఇక మరి టమాటా కొనేటట్టే లేదు ఎర్రగా బుర్రగా నేనేడత్తా మీ కాడికి నేనే నుడుకుతా మీకు మీ ఇంట్లల్లా అని చెప్పేసి టమాటా ఆసంట పోతున్నది ఇక ఉల్లిగడ్డ ముచ్చట్న నేను కూడా రాను ఇక మీరు నన్ను ముట్టనే ముట్టద్దు అని ఉల్లిగడ్డ కొయ్యకుంటేనే కన్నీళ్ళు పెట్టిపిస్తున్నదులా గంత పిరమై కూర్చున్న ఇటు టమాటా అటు ఉల్లిగడ్డ ఇక గివి రెండే కాదులా కూరగాయలు మొత్తం గట్లనే ఉన్నాయి నూనె పాకెట్ల కాంచెల్లి ఏందో మరి అయినా సరేనుల్లా పండుగ ఏలా ఇంట్లో వంటలు గుమగుమలాడాలనుకుంటారు అందరూ అయితే వంట ఏదైనా సరే టమాటా లేకుంటే ఇక టేస్టే రాదు దీంతో పండుగల సెలవులు అచ్చుడుతోటి ఇక టమాటాకైతే భారీ డిమాండే కనబడుతున్నది ఇక ఇదే సమయంలో టమాటా ధర కొండెక్కి కూసున్నదనుకోరాదుర్రి మస్తు పిరము ఇక డిమాండ్ పెరుగుడుతోటి ధర సెంచరీ దిక్కు పరుగులు పెడుతున్నదనే చెప్పాలా ఏం కొనాలో ఏం తినాలో అర్థం కావడం లేదు ఉల్లిగడ్డ ఎట్లుంది టమోటా ఎట్లుంది ఉల్లి ఏమో 50 ఉంది రైతు బజార్ బయట 70 ఉంది 70 ఉంది ఈ టమోటా పళ్ళు ఎట్లున్నాయి టమోటా ఏమో బయట 80 ఉంది బయట షాపులలో ఈడైతే 40 ఉంది 40 రూపాయలు ఉంది ఈ పెరిగిన ధరలు భారంగా ఉన్నాయా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ వర్షాలకారంగా అన్ని పుచ్చులు సచ్చులు అవి కూడా మంచిగా లేదు సరికి అంతా పుచ్చులే ఏ తీసుకున్న ఇంటి పోయేసరికి అంతా పోతున్నాయి ఇవి వీళ్ళేమో బాగా రేట్లు చెప్తున్నారు ఇంకా తప్పదు 100 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి పెరిగిన ధరలతోటి పండుగ సమయంలో టమాటా వంటింట్లో ఉడకని పరిస్థితి కనబడుతున్నది కిలో టమాటా కొనాలంటే గుండె గుబేలంటున్నది ఇక ముఖ్యంగా పేద బక్క పేదోళ్ళు అయితే ఇక పెరిగిన టమాటా ధరలు ఏడిపిస్తున్నాయి అనే చెప్పాల పండుగ ఎలా అదే పట్టచ్చు నాకు తెలిసి అయితే అదే సరుకు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి లేదు కాబట్టి ఖచ్చితంగా 100 కూడా క్రాస్ అవుతుందేమని మేమైతే అనుకుంటున్నాము అందులో పండగ సీజన్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రేట్లు అయితే పెరుగుతాయని అయితే పండగ సీజన్ కాబట్టి దసరా పండగ సీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కూరగాయలు సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షార్టేజ్ వస్తుంది అనమాట ఆ షార్టేజ్ రావడం వల్ల కూడా రేట్లు పెరుగుతున్నాయి ఇంకా ఇంకో దిక్కు ఉల్లి కోయకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తున్నది ఇక ఇప్పుడు ఉల్లి టమాటా ధరలు మస్తుగా పెరిగినాయి ఇక ఒక కిలో ధర 50 నుంచి 80 దాకా అమ్ముతున్నారు రైతులకైతే పెరిగే అవకాశం ఉంది రేట్లు మంచిగా ఇప్పుడు ఎందుకంటే సబ్సిడీ సంబంధించి గవర్నమెంట్ చేస్తున్నారు అంటే వినియోగదారులని రైతు బజార్లో వినియోగదారులను సాటిస్ఫాక్షన్ చేస్తూ అటు రైతులకు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా రేట్లు అయితే గిట్టుబాటు ధరలు అయితే ధరలు పెరగడానికి అంటే పొరుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం దిగుబడులు పడిపోయినట్టు నిజమేనా ఇప్పుడు పొరుగు రాష్ట్రాల్లో దిగుబడి లేనందుకు అలాగే ఎక్స్పోర్ట్ ఎక్కువ జరుగుతుంది వరదలు వచ్చినందుకు ప్రస్తుతానికి కూడా అకాల వర్షాలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఎగుమతులు జరుగుతున్నాయి టమోటాలు కూడా బాగా జరుగుతున్నాయి టమోటా జరుగుతుంది ఎక్స్పోర్ట్ జరుగుతున్నందుకు రేట్లు పెరుగుతున్నాయి ఈ రేట్లు వినియోగదారులకు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా రైతులకైతే మంచి గిట్టుబాటు ధరని అని చెప్పొచ్చు ఇక పక్క రాష్ట్రాలలో వర్షాలకు దిగుబడులు పడిపోయి ఇక ఇప్పుడు కర్నూలు జిల్లాలో పెరిగిన ధరలు సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్నాయి దొంగెవలో దొరెవలో తెలియకుండానే ఉన్నది లయ్యాల రేపట్ల తెలని మనుషులు వస్తే భయం కొద్దే ఉండాలా ఇక మరి నీళ్ళు అడిగినా ఇచ్చటట్లేదు బువ్వ పెట్టుండ్రి ఆకలి అవుతుందన్నా కూడా ఇచ్చటట్లేదు అయ్యో పాపం అంటే మనదే ఆగమవుతున్నది ముచ్చట ఇక మరి మొన్న ఒక ఆమెది దూపు అవుతుందంటే నీళ్ళు తీసుకుపోయి ఇచ్చిందా ఇక మరి నీళ్లు పక్కకెట్టి ఉన్న గొలుసు గుంజుకొని పాయి ఇంకొక దారిలో పోయేది పోగానే అయ్యో మీరు గిట్లెందుకు వచ్చిండ్రు దొంగలు ఉన్నారు మెడలున్న బంగారం తీసుకోండి జర నేనే ఇస్తా ఉండ్రి కవర్లో పెట్టిస్తా అని చెప్పి ఉన్న బంగారం మనం తీసుకుపోయి అందులో రాళ్ళు పెట్టి ఇలా ఏమైందో ఎరికేనా ఇక మరి అడ్రస్ కావాలని చెప్పిండ్రట ఇక మరి తినేటామే లేచొచ్చి అడ్రస్ చెప్తాను పోయిందట ఇంకేమున్నది మెడలున్న బంగారం మొత్తం పాయే ఏడైందంటారా ఇక చూడండి కావాలంటే మీరే
ఎవరు దొంగనో ఎవరు మంచోలో తెలకుంటున్నది కదా నువ్వు లెయ్యాల రేపట్ల. ఇక మరి ఈ శ్రీకాకుళం జిల్లా పలాసకాడ దారుణం జరిగిందనే చెప్పాలా. సుడియా కళావతి అనే ఆమె ఇంట్లకు ఇక మరి బలవంతంగా పోయి ఇక ఆమె మెడలకెంచి ఆభరణాలు మొత్తం దొంగతనం చేసుకొని పోయినట గీ దొంగ మోతేవార్లు. ఇంకా పలాస చేపల మార్కెట్ దగ్గరనే ఉంటదట గీమె కుటుంబము. ఇక ఇంట్లో కళావతి బువ్వదినంగా అడ్రస్ అడిగేతందుకు వచ్చినట్టు వచ్చిండ్రట. ఇక ఆమె లేచి చెప్తాని పోయే వాళ్ళకంటే ఇక ఆమె మెడలున్న పత్తుల బంగారు గొలుసులు మొత్తం పట్టుకొని పోయిండ్రట. నుల్లా పాపం ఇక ఎట్లా కష్టపడి కాయ కష్టం చేసి సంపాదించి పెట్టుకున్నారో గాని ఇక ఇట్లా దొంగల పాలైపాయే. ఇక పోలీసుల కాడికి పోయి సారు జరిగింది గీదని చెప్పుడు తోటి పోలీసు వాళ్ళు ఇక షురు చేసిండ్రులా విచారణ. తిరుమలగిరి ఇల్లు ఇదేనా అని అడిగాడండి. అయ్యి తిరుమలగిరి ఇల్లు కాదు, ఇది ఆర్టిస్ట్ అతని ఆర్టిస్ట్ గారి ఇల్లు అండి అన్నాను. ఆర్టిస్ట్ కాదు అన్నట్టుకి సరే అన్నట్టుకి అనేసి 3వ మాట 4వ మాట అన్నట్టుకి దౌర్జన్యం అయిపోయింది. దౌర్జన్యం నోరు మెసేజ్ చేసి గుడి మీద కాల్ చేసి అన్నట్టుకి వీళ్ళకి తోసి 5 వస్తువులు ఎలా అప్పుడు 5 వస్తువులు ఎలా పట్టేశాడు. హవా అమ్మో చూసిరు కదా, నీళ్లు తాగుతానచ్చి దొంగతనం చేసుకపాయి. ఇంకొకోళ్ళేమో గట్ల కాదు గిట్ల దొంగలున్న ఇటుపక్క అని చెప్పి గట్ల ఉన్న పైసలు మొత్తం ఆలు తీసుకపాయి. ఇప్పుడు వచ్చి అడ్రస్ చెప్పమ్మ తల్లి అని మెడులున్న బంగారు గొలుసులు మొత్తం దొంగతనం చేసుకపాయి. ఎవరి నమ్మచ్చి తట్టున్నదిలా వామో బాగానే భయం అవుతున్నది కదా గీ దొంగ మోతే వాళ్ళు చేయంగా. ఇక గివనట్టులా వాల్ఫుల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇంకిన్ని మంచి మంచి ఆడతలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.